మహిళా సాధికారత దిశగా మరో పెద్ద అడుగు పడింది. బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మహిళా ఉపాధి యోజనను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 26న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున తొలి విడత ఆర్థిక సాయం నేరుగా బదిలీ కానుంది. మొత్తం 7,500 కోట్లను కేంద్రం ఈ దశలో మహిళలకు అందజేస్తోంది. ఈ పథకం యొక్క లక్ష్యం, ఈ యోజన ద్వారా ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళ స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యం. మొదటి విడతలో ఇచ్చే 10,000 గ్రాంట్ రూపంలో ఉంటుంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. 6 నెలల తరువాత వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకునే మహిళలకు మొత్తంగా 2 లక్షల వరకు అదనపు ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంది. 18 నుంచి 60 సంవత్సరాల వయసు గల ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు. ముఖ్యంగా స్థిర ఆదాయం లేని వారు, జీవిక స్వయం సహాయక బృందాలలో సభ్యులుగా ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇక వ్యవసాయం, పశుపోషణ, హస్తకళలు, కుట్టుపని, నేత పరిశ్రమలు, ఇతర చిన్న తరహా వ్యాపారాల కోసం ఈ నిధులు ఉపయోగించుకోవచ్చు. ఈ పథకానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. స్వయం సహాయక బృందాలకు అనుసంధానమైన కమ్యూనిటీ వనరుల వ్యక్తులు మహిళలకు శిక్షణ, మార్గదర్శకాలను అందిస్తారు. మహిళా సాధికార దిశగా ఇది ఒక గేమ్ చేంజర్ పథకంగా నిలుస్తుందని కేంద్రం నమ్ముతోంది.